సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు క్లియరెన్స్ నిరాకరణను రాజకీయ కోణంలో చూడొద్దన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు అనుమతిచ్చే ముందు అనేక అంశాలు పరిశీలిస్తారని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, బీజేపీ సీఎం అర్జున్ ముండాలకు కూడా విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు. మోదీకి వీసా ఇవ్వొద్దని గతంలో కాంగ్రెస్ ఎంపీలు లేఖలు కూడా రాశారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పర్యటనను గతంలో ఎప్పుడూ అడ్డుకోలేదని, దరఖాస్తులో కొన్ని లోపాలు ఉండడంతోనే క్లియరెన్స్ రాలేదని వివరించారు. అమెరికా పోవటానికి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారికి క్లియరెన్స్ ఇవ్వకపోవటం, అదేవిధంగా వారితో వెళ్తున్న బృందానికి మాత్రం పర్మిషన్ ఇచ్చి అక్కడ అగ్రిమెంట్స్, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కోసం జరగాల్సినటువంటి మీటింగ్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇదేదో రాజకీయపరమైనటువంటి ఒక నిర్ణయం అనేది కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీని వెనుక ఎటువంటి రాజకీయం లేదు. మరి ఇటువంటిది ఇప్పుడే జరిగింది అని మీరు భావించవచ్చు. కాదు, తరుణ్ గొగోయ్ గారు కాంగ్రెస్ సీఎంగా ఉన్నప్పుడు 2012లో యునైటెడ్ స్టేట్స్కు ఇజ్రాయెల్ అదేవిధంగా పోతున్న సమయంలో అప్పుడు యూపీఏ గవర్నమెంటే వారికి పర్మిషన్ ఇవ్వలే. తరుణ్ గొగోయ్ 2012లో, అదేవిధంగా అర్జున్ ముండా బీజేపీ సీఎం అప్పుడు జార్ఖండ్, అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉండే, వారు థాయిలాండ్ పొలిటికల్ క్లియరెన్స్ డినై చేసింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు. అంతెందుకు నరేంద్ర మోదీ గారు అమెరికా పోవాలన్నప్పుడు వస్తే ఇదే కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ ప్రభుత్వం వీసా ఇవ్వొద్దని చెప్పేసి ఈయనకు అని చెప్పేసి రాసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇందులో ఎటువంటి రాజకీయమైన కోణం లేదు. కాబట్టి ఇది ఎటువంటి దీని మీద రాజకీయ అంశం చేయకూడదని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తా ఉన్నది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.